హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక బ్రేకింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి కడపలో ఎంపీగా పోటీ చేయబోతున్నారా? ఎస్, ఇప్పటివరకు కూడా నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ విషయం బయటకు వచ్చింది. ఏంటంటే ఒకవేళ షర్మిల గారు పోటీ చేస్తే షర్మిల గారికి ఆపోజిట్లో వైఎస్ భారతి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నాం. అయితే ఇప్పుడు వైఎస్ అవినాష్ పైన పోటీగా షర్మిల గారిని దింపనున్నట్లు ఒక సమాచారం అయితే వెలుగులోకి వచ్చేసింది. సో కడప పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల మరి వైఎస్ఆర్ గడపగా మారబోతుందా? ఎస్, ఖచ్చితంగా షర్మిల గారు గెలిస్తే ఖచ్చితంగా మారుతుందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ షర్మిల అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డి పైన కనుక గెలిస్తే ఖచ్చితంగా నిజమైన వారసురాలుగా నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అండ్ షర్మిల గురించి మాట్లాడుకుంటే గతంలో మనకి తెలుసు, షర్మిల తెలంగాణలో ఒక పార్టీ పెట్టి తర్వాత ఇక్కడ బట్టామూట సర్దుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అక్కడ ఉంది. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే కొన్ని నియోజకవర్గాల ప్లేసెస్ను కూడా ఈరోజు వాళ్ళు ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్న అభ్యర్థులు వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల ప్లేసెస్ చూస్తే తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, ఇంకా అరకు గురించి ఇంకా ప్రకటించలేదు. అరకు అభ్యర్థులు ఇంకా త్వరలోనే ప్రకటించవచ్చు. అయితే మొత్తానికి షర్మిల కడప పార్లమెంట్ ఎంపీగా ఈసారి పోటీలో దిగనున్నట్టుంది. మరి షర్మిల గెలుస్తుందా గెలవదా ఇవన్నీ కూడా మనం చూడాలి. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. సో కడపలో రాజారెడ్డి ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సో ఆయన తర్వాత అంతగానం పేరు తెచ్చుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దాని తర్వాత వైఎస్ వివేకానందరెడ్డికి కూడా అక్కడ చాలా మంచి పేరు ఉంది. ఆయన చనిపోయిన తర్వాత చాలామంది ప్రజలు కూడా అక్కడ బాధపడ్డారు. తర్వాత ఆయన్ని రాజకీయంలో పైకి తీసుకురావడానికి గెలిపించడానికి చాలామంది కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. ఇప్పటికీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఆ హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఇప్పటి వరకు కూడా సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరు కూడా ఈ కేసుని సాధించలేకపోయారు. సో మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ కూడా ఉన్నాడు. మరి అతనికి దీనికి సంబంధం ఉందా లేదా అనే విషయం ఇంకా మనం చూడాల్సి ఉంది. సో మరి కడపలో ఈసారి ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం అక్కడ మన ప్రతినిధి గోపి ఉన్నారు, అతను అడిగే ప్రయత్నం చేద్దాం. గోపి, వినిపిస్తుందా నీకు? వినిపిస్తుంది తేజ. రైట్. అయితే మరి కడప పార్లమెంటు ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేయనుంది. మరి కడప ప్రజల నాడి ఎలా ఉంది? షర్మిల పోటీ చేస్తే వైఎస్ అవినాష్ పైన గెలిచే అవకాశం ఉందా లేదా? అవును తేజ, నిన్న అనూహ్యంగా కడప నుంచి షర్మిల గారి పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది మొన్నటిదాకా. బట్ నిన్న అనూహ్యంగా కడప నుంచి షర్మిల గారి పోటీ చేస్తున్నారని నిర్ధారణ అయింది. ఆమె బయట చెప్పారు, నేను కడప నుంచి పోటీ చేస్తున్నా, మా తమ్ముడు అవినాష్ మీదే పోటీ చేస్తున్నానని బహిర్గతం అయితే చేశారు. ఖచ్చితంగా ఇక్కడ త్రిముఖ పోరు అయితే నెలకొని ఉన్నది తేజ. ఇక్కడ అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా? గెలిచే అవకాశాల కన్నా తేజ ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ అనేది చాలా మేరకు షర్మిల గారు అనేది ఓట్ పర్సెంటేజ్ ఖచ్చితంగా చెలగొడతారు. ఎందుకంటే ఇక్కడ లింగాల మండలం అని ఒక లింగాల మండలం ఉంది తేజ. ఇక్కడ కడపలో వచ్చేసరికి ఈ లింగాల మండలంలో వివేకానంద రెడ్డి గారికి చాలా ఓట్ బ్యాంకింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ తేజ. దాదాపు 14,000 ఓట్ బ్యాంకింగ్ అనేది లింగాల మండలంలో అధికంగా ఉంది. సో ఇక్కడ అంటే వివేకానంద రెడ్డికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పుడు షర్మిల వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అవును తేజ, ఖచ్చితంగా డెఫినెట్గా ఓట్లు అనేది డెఫినెట్గా చీలుతాయి. అది కాక చాలా ఆరోపణలు అనేవి అవినాష్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి కేసులో కూడా A7లో ఉన్నాడు ఇతను. సో ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ఓట్ పర్సెంటేజ్ డెఫినెట్గా చీలిది. గెలుపు అవకాశాలు అనేది ఖచ్చితంగా ఈ అవినాష్ రెడ్డి మరియు షర్మిల మధ్య ఈ హోరాహోరు ఉంటుంది తేజ ఇక్కడ. ఓకే. అండ్ వైఎస్ అవినాష్ గురించి చూసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో అక్యూజ్డ్ 9గా ఆర్ 8గా ఉన్నాడు అతను. మరి దాని గురించి ఏం చెప్తారు గోపి అక్కడ ప్రజలు? అవును తేజ, ఇక్కడ చాలామంది మేము కూడా టూ డేస్ బ్యాక్ పబ్లిక్ టాక్ తీసుకున్నాము. అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. డెఫినెట్గా ఈసారి అతనికి గెలవడానికి కూడా చాలా కష్టం అని చెప్తున్నారు ఇక్కడ లోకల్ ప్రజలైతే. ఎందుకంటే షర్మిల గారు కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాబట్టి డెఫినెట్గా రక్తం మరలా పులివెందుల ప్రజలకు కావాలి, కడప ప్రజలకు కావాలని అక్కడ లోకల్ ప్రజలు అయితే కోరుకుంటున్నారు తేజ. డెఫినెట్గా వీరిద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే ఉంటుంది తేజ. అవినాష్ రెడ్డి మధ్య షర్మిల మధ్య టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కాన్స్టిట్యున్సీలో అయితే ఖచ్చితంగా షర్మిల గారి గెలవాలి అనే ఒక ప్రాపగాండా అయితే ఇక్కడ నెలకొని ఉంది తేజ.
రైట్. అంటే ఇప్పటికీ కొంతమంది బయట రాజకీయ విశ్లేషకులు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఒక డ్రామా అని చెప్పేసి అంటున్నారు. అసలు వైఎస్ షర్మిలని దింపింది అతనే, ఓట్లు చేల్చడానికి ఇదంతా ఒక డ్రామా ప్లే చేస్తారని చెప్తున్నారు. ఇది నమ్మొచ్చు అనొచ్చా? లేదు లేదు తేజ, ఇక ప్రజలైతే మేము ముందుగానే పబ్లిక్గా తీసుకున్నాము. బట్ ఏంటంటే ఇక ప్రజలకి అర్థమైపోయింది డెఫినెట్గా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఆస్తి తగాదాలు వచ్చినాయి, అన్న చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు వచ్చినాయి, రాజకీయంగా వైరంగా అయితే నెలకొంది. మొన్న లాస్ట్ టైం 2014 ఎలక్షన్ అప్పుడు 19 ఎలక్షన్ అప్పుడు కూడా కడప సీటు కోసం వివేకానంద రెడ్డి హత్య జరిగింది కేవలం కడప సీటు కోసమని కొన్ని ఆరోపణలు అయితే మనకు వినపడ్డాయి. ఇక్కడ లోకల్ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య అయితే ఎటువంటి సత్సంబంధాలు అయితే లేవు. డెఫినెట్గా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య దిమిక పోరు అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే. అండ్ మొన్న చూసుకున్న ఒక కాంగ్రెస్ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఈసారి కడపలో ఈ కాన్వర్సింగ్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారా? వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. డెఫినెట్గా రావచ్చు, ఆయన ప్రచారానికి రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన కర్ణాటక ఎలక్షన్ ప్రచారానికి కూడా వెళ్ళాడు. డెఫినెట్గా ఈసారి ఆంధ్ర ప్రచారానికి కూడా రావచ్చు. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, డీకే శివకుమార్ గారు కూడా రావచ్చునే ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కడప ఎంపీ సీట్ అనేది గెలవాలని ఆమె పంతం పట్టుకుని ఉన్నారు. ఈసారి కడప నుంచి ఖచ్చితంగా అడుగు పెట్టేదైతే ఈసారి ఖచ్చితంగా కడప నుంచి పార్లమెంట్లో అడుగు పెట్టేదైతే షర్మిల అని ఇక్కడ ప్రజలైతే భావం వ్యక్తం చేస్తున్నారు తేజ. ఓకే, రైట్. అండ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా చాలా సంచలనం అయిపోతుంది. ఒక సినిమా కూడా బయటికి రావడం జరిగింది, బాగా వైరల్ అయిపోయింది. సో మరి అక్కడ ప్రజల దృష్టిలోకి అసలు ఈ సినిమా ఉందా లేదా? ఆ సినిమాని చూసారా అక్కడ ఈ ప్రజలందరూ కూడా? అవును తేజ, మేము చూసాము. వివేకం సినిమా ఒకటి వచ్చేసింది తేజ. దాని నుంచి ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ సినిమాలన్నీ చూశారు. ప్రజలను అడిగినప్పుడు కూడా అవును, దాంట్లో 80% వరకు అక్కడ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఆరోపణలు అనేవి ఉన్నాయి. అదే కాకుండా అక్కడ ఉన్న ఎవరైతే A2 A1 దస్తగిరి అనే అతను కూడా అక్కడ ఎక్యూజ్గా అతనికి అప్రూవర్ అయితే మారిపోయాడు. సో అతనే చెప్తున్నాడు ఖచ్చితంగా దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్తున్నారు తేజ. అక్కడ ఈ హత్యలో భాగంగా అవినాష్ రెడ్డి మెయిన్ అంటే తేజ ఇక్కడ. ఓకే, రైట్. అయితే మరి కాంగ్రెస్ పార్టీ కొంతమంది ముఖ్యమైన అభ్యర్థుల లిస్టును కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా గోపి అక్కడి నుంచి? అవును తేజ, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది అయితే లోక్సభ స్థానాలకు అయితే ఎంపికయ్యారు తేజ. మిగతా సంబంధించిన 17 స్థానాలు అయితే కొన్ని రోజులు టైం పట్టిద్దంట. ఇప్పుడే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 54 స్థానాల నుంచి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అయితే దిగారు. మిగతా 7 స్థానాల నుంచి ఎంపీగా అయితే పోటీ చేస్తున్నారు తేజ. రైట్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఎలక్షన్స్ టైంలో పోటీ చేసినప్పుడు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కడప పులివెందులో రావడం జరిగింది. మరి ఈసారి షర్మిల గారికి సపోర్ట్ చేయడానికి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ వచ్చే అవకాశాలన్నా కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి తేజ. ఎందుకంటే జోడో యాత్రలో భాగంగా మరలా ఈసారి ఆంధ్రప్రదేశ్కి జోడో యాత్ర 2లాగా వస్తున్నారంట రాహుల్ గాంధీ గారు. అదే భాగంలో ఈ ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా మరలా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయం అయితే నెలకొంది. అదే భాగంగా సోనియా గాంధీ గారు కూడా రావచ్చని ఇక్కడ మనకైతే వినిపిస్తున్నాయి తేజ ఇక్కడ. ఓకే, మొత్తానికి ఈ కడపలో అయితే మాత్రం వైఎస్ షర్మిల చాలా కీలకంగా మారే పొలిటీషియన్గా అయ్యే అవకాశం అయితే ఉందనొచ్చు. డెఫినెట్లీ తేజ. కడపలో అయితే ఈసారి ఖచ్చితంగా వీరిద్దరి మధ్య ద్విముఖ పోరు అయితే నెలకొంది. అవినాష్ రెడ్డి అండ్ షర్మిల మధ్య ద్విముఖ పోరు అయితే నెలకొంది తేజ. ఎవరు గెలుస్తారనేది ఒక టైట్ ఫైట్ తేజ. ఎందుకంటే ఇద్దరు నాయకులు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే, ఇద్దరు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. సో అక్కడ ఏంటంటే ఇద్దరికి పట్టుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని గెలిచే ఛాన్సెస్ అనేది బాగా టైట్ ఫైట్ అనేది ఉంటుంది తేజ అక్కడ కడపలో. అంటే ఒక రకంగా ఇది పార్టీగా కాకుండా ఒక కుటుంబ పోరుగా చూస్తున్నారా ప్రజలు? కావచ్చు తేజ. ఖచ్చితంగా లింగాల మండలం ఈ పులివెందులో మెయిన్ తేజ. లింగాల మండలంలో దాదాపు 14,000 ఓట్లు అక్కడ ఆ 14,000 ఓట్లలో కూడా చాలామంది వివేకానంద రెడ్డికి అనుకూలస్తులు. ఆ 14,000 మంది ఇంటూ చాలామంది వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయంట కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద. సో ఖచ్చితంగా దిమిక పురైతే నెలకొని ఉంటుంది అక్కడ డెఫినెట్గా అక్కడ. ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ. మొత్తానికి కడప వైఎస్ఆర్ గడపగా మారుతుందా లేదనేది ఈ ఎలక్షన్స్ తర్వాత మనం చూడాలి. షర్మిల గారికి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మరి ఏమవుతుందనే దాని గురించి మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.